ఉరుగ్వే దేశం కొన్ని పాత్ బ్రేకింగ్ ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంది. ఉదాహరణకి సేమ్ సెక్స్ మ్యారేజెస్ని అలో చేయటం, అదేవిధంగా అబార్షన్స్ని లీగలైజ్ చేయటం, అదేవిధంగా మ్యారివానా కెనబిస్ని లీగలైజ్ చేయటం, ఇలా చాలా పాత్ బ్రేకింగ్ స్టెప్స్ తీసుకుందనమాట. ఇకపోతే భారతదేశానికి వస్తే మన దగ్గర యుతనేషియా ఉందా? మెర్సీ కిల్లింగ్ అలో చేస్తామంటే యాక్టివ్ యుతనేషియా మన దగ్గర అలో లేదు. మనకి అరుణా రామచంద్ర షాన్బాగ్ కేసులో ఇండియాలో యాక్టివ్ యుతనేషియా అలో లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత 2018లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో పాసివ్ యుతనేషియా అలో చేయొచ్చని, రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అని చెప్పిందనమాట. అంటే ఎవరైతే టర్మినల్లీ ఇల్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్ ఇవ్వచ్చు అనమాట. అంటే వాళ్ళ యొక్క మైండ్ పనిచేస్తున్నప్పుడే వాళ్ళు నేను కోమాలోకి వెళ్తే నేను లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా తరపున మీరు ఈ లివింగ్ విల్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, నన్ను మీరు పాసివ్ యుతనేషియా ద్వారా కారుణ్య హత్య చేయొచ్చు, మెర్సీ కిల్లింగ్ చేయొచ్చు అని. ఇక్కడ యాక్టివ్ యుతనేషియా, పాసివ్ యుతనేషియా రెండింటికి తేడా తెలుసుకోవాలి. పాసివ్ యుతనేషియా అంటే లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేయటం, వాళ్ళకి ఏ సపోర్ట్ ఇవ్వకుండా మెడిసిన్స్ వాడకుండా ఉంటాం. అదే యాక్టివ్ యుతనేషియా అంటే ఏదైనా లీతల్ ఇంజెక్షన్ ఇచ్చో రకరకాల మార్గాల ద్వారా వాళ్ళ ప్రాణాన్ని తీయటం అనమాట. ఇండియాలో ఈ రోజు కూడా యాక్టివ్ యుతనేషియా అలో లేదు. ఓన్లీ పాసివ్ యుతనేషియా మాత్రమే అలో ఉంది.